మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు గురువారం. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ చూసినట్టయితే మార్కెట్ ఈ విధంగా చూద్దాం. ఒకసారి చూసినట్టయితే మార్కెట్ అనేది మనకు ప్రివ్యూ క్లోజు 24,812 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,803లో ఓపెన్ అయింది. మనకు లోలో ఏర్పడింది. అయినా కూడా మార్కెట్ ఏ విధంగా మనకు ఉందో చూద్దాం. ఓకేనా, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈసీలో ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనకు 25,100 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూడండి. ఆ తర్వాత చూసినట్టయితే మనం ఈ 24,500 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఒకసారి మనం ఈ 25,100 పి చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు మన మార్కెట్ అనేది మనకు మొదటగా నిన్న క్లోజింగ్ ఇది మనకు ఇక్కడ 915 క్యాండిల్ ఏర్పడింది. గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ ఏర్పడిన తర్వాత దీని మీద మనకు సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, లేకుంటే కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు అదే జరిగింది. ఇక్కడ మనకు ఒక 915 క్యాండిల్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ మనకు రెడ్ క్యాండిల్గా మారి మనకు చాలా డౌన్ సైడ్ రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, దీనికి మనకు సపోర్ట్ లెవెల్ మనం గుర్తుంచుకోవాలి. ఒకటి మనకు ఇక్కడ నుండి సపోర్ట్ ఉంది, ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఉంది. అర్థమవుతుందా? ఇవి రెండే సపోర్ట్ లెవెల్. అంతే ఇక్కడి నుంచి మనకు సపోర్ట్ లెవెల్ లేదు, చాలా తక్కువ ఉంది ఇక్కడి నుంచి మనకు డిస్టెన్స్. కానీ ఇక్కడ నుంచి మనకు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ నుండి మనకు ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళా ఇక్కడ నుండి మనకు మూమెంట్ తీసుకున్నట్టయితే మనకు ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఉంది ఈరోజు మనకు పి అనేది చాలా మనకు చాలా ఘోరంగా పడిపోయింది. మనకు 375 నుంచి ఇది మళ్ళీ మనకు 240 రూపాయల దాకా పడిపోయింది. చాలా పెద్ద పాయింట్ పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనకు 306 క్లోజ్ అయిపోయింది. ఓకేనా, అదేవిధంగా ఒకసారి మనం సిని గమనిస్తే సి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది మనకు మొదటగా ఎప్పుడైతే ఒక 950 క్యాండిల్ మనకు రెడ్గా మారిందో ఆ తర్వాత గ్రీన్ క్యాండిల్గా మారిందంటే మనకు నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది చాలా బ్రహ్మాండంగా మూమెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలాసార్లు వీడియో చెప్పడం జరిగింది. ఇది ఈరోజు అదేవిధంగా జరిగింది. మొదటగా ఒక 4 మినిట్స్ క్యాండిల్ మనకు రెడ్గా మారింది. ఆ తర్వాత మూమెంట్ తీసుకుంది. దీంట్లో మనం గుర్తుంచుకున్నట్లయితే మనకు సపోర్ట్ అనేది ఇక్కడ నుండి ఉంది. ఇది ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనేది మనకు ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంది. మళ్ళీ అర్థమవుతుందా? ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మూమెంట్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇక్కడ మూమెంట్ తీసుకొని మనకు యాడ్ చేసుకున్న మనం ఎప్పుడు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఎక్స్పైర్ రోజు ప్రతి మూమెంట్ అనేది మనకు కిందికి రాదు, ఇక్కడక రాదు, ఈ మధ్యలో మనకు బ్రేక్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ మనం యాడ్ చేసుకున్న సిఈలు అనేటి మూమెంటం గురించి. ఉదాహరణకు 24,700 తీసుకున్నట్లయితే ఇది మనకు చూసుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ మనకు ఒక మొదటి 950 కానీ ఏర్పడింది కదా. ఇది 74 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 178 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. డౌన్ అనేది ఇది మనకు నియర్లీ దగ్గరకు రావడం జరిగింది. ఇక్కడక ఇది 24,700. మనకు మార్కెట్ మనకు మనకు నిఫ్టీ తీసుకునేది ఎక్కడి నుంచి అంటే మనకు 24,750 నుంచి మనం మూమెంట్ తీసుకుంది. అందుకే ఇది ఇంత స్ట్రాంగ్ ఉంది. ఇది మనకు ఇక్కడకు రావడం జరిగింది. ఇది 98 రూపాయల నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది. ఇది 153 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఇక్కడ మూమెంట్ తీసుకొని. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు 24,750 ఇది మనకి ఇక్కడి నుంచి మనకు మెయిన్ సపోర్ట్ ఉంది. ఇది చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా ఇక్కడి నుంచి ఇది 40 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 131 రూపాయలకి వెళ్ళింది. దీన్ని మనం ఒకటే గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ అనేది రెడ్గా ఏర్పడి ఆ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్టయితే ఇది మనకు స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే మనకు
ఉదాహరణకి ఇది 78 రూపాయల నుంచి మనకు స్టాప్ లాస్ అనేది 60 రూపాయల దాకా ఉంది. అంటే ఇంచుమించు ఇది మనకు ఎంత ఉంది, మనకి ఇది ఒక 18 రూపాయల దాకా ఉంది. కాకపోతే మనకు డౌన్ సైడ్ ఇక్కడ రావడం జరిగింది, 69 రూపాయల దాకా రావడం జరిగింది. అర్థమవుతుందా? మనం ఇక్కడ బై చేసుకోవచ్చు. ఇక్కడ బై చేసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనం మూమెంట్ తీసుకునేది ఎక్కడికి వెళ్ళింది, ఇది 130 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది మనకు మళ్ళీ ఇది 53 రూపాయల నుంచి ఇది 52 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 102 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అర్థమవుతుందా? దీంట్లో చిన్న చిన్న మూమెంట్లు ఉన్నాయి, దీంట్లో కరెక్ట్ అసలు మూమెంట్ లేదు. బై చేసుకునే మూమెంట్ అనేది నాకు అర్థం కాలేదు ఈరోజు. మిస్టేక్ ఏంటంటే అర్థమవుతుందా? ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ మనం 24,006 8C చూద్దాం. 8C అనేది ఇక్కడ మొదటగా మనకు ఇది మనకు 31 రూపాయల నుంచి ఇది 31 రూపాయల నుండి ఏకంగా ఎక్కడ ఇది మనకు 80 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి ఎందుకంటే మనకు సపోర్ట్ అనేది మనకు 750 నుంచి ఉంది మెయిన్ సిఈలో. ఇది మనకు మళ్ళీ 12 రూపాయల నుంచి మళ్ళీ ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 53 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అది మళ్ళీ జీరో కావడం జరిగింది. అంటే మనకు మెయిన్ సిఈ ఏం చెప్తున్నానంటే మనకు నేను నిఫ్టీలో చెప్తున్నాను. నిఫ్టీ అనేది ఒక్క నిమిషం ఒకసారి మన చార్ట్ చూద్దాం. ఇది మనకు ఇది అండి ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది 744 రూపాయలు. ఓకేనా, 750 రూపాయల నుంచి మనకు సపోర్ట్ ఉంది. విషయం ఏంటంటే ఇది ఇక్కడి నుంచి మనం మూమెంట్ తీసుకుంది. అంటే ఇది మనకు ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మనం గ్రీన్ క్యాండిల్ తీసుకుంది కాబట్టి ఇది మనకు మేజర్ సపోర్ట్ మనం గుర్తుంచుకోవాలి. అందుకే 8C అనేది మనకు చాలా లో దాకా వెళ్ళడం జరిగింది, బ్రేక్ చేయడం జరిగింది. అది నేను చెప్పేది. ఓకేనా, ఇది నేను చెప్పేది. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పీఈలు కూడా ఒకసారి గమనిద్దాం. పీఈలు ఇక్కడ 24,900 పీఈ అనేది ఏర్పడడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది చాలా పైకి వెళ్ళడం వల్ల ఇది మనకు ఇక్కడి నుంచి ఇది 186 రూపాయల నుండి ఎక్కడికి రావడం జరిగింది, ఇది 55 రూపాయల దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ని తీసుకునేది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇది మనకు 9 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 71 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళడం జరిగింది, ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 110 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 50 రూపాయల నుండి మళ్ళీ ఇది 105 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఇది 24,900 పీఈ. ఓకేనా, అదేవిధంగా మనం 24,850 పీఈ గమనించినట్లయితే ఇది ఇక్కడ ఇది 143 రూపాయల నుండి ఇది మనకి ఇక్కడ రావడం, ఇది 30 రూపాయలు రావడం జరిగింది. 30 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 50 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు సపోర్ట్ బ్రేక్ అవ్వట్లేదు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇది మళ్ళీ ఇది 50, ఇది మన 28 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 60 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 13 రూపాయల నుంచి ఇది 50 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకేనా, చివరిగా చూసినట్లయితే 24,800 పీ ఇది. ఇక్కడ మనకు ఇది ఈరోజు ఏర్పడిన గ్రీన్ క్యాండిల్ 915 క్యాండిల్ ఇది. ఓకే, మనకు గ్రీన్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఏర్పడినప్పుడు మనకు మెయిన్ పీలో ఏ విధంగా ఏర్పడిందో ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ ఇది 105 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడ రావడం జరిగింది, ఇది 14 రూపాయలు రావడం జరిగింది. తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకునేది ఇక్కడకు వెళ్ళింది 28 రూపాయలకు. దీంట్లో పెద్ద మూమెంట్ ఏమి లేదు. మూమెంట్ అని ఖచ్చితంగా మనకు జీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది మనకు 6 రూపీస్లో క్లోజ్ అయిపోయింది. ఈరోజు ఈ మార్కెట్ ఏ విధంగా జరిగింది దీన్ని
కరెక్ట్ అనాలిసిస్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.